ఆకుకూర మనకి ఇది వానకాలమే దొరుకుతుంది. మన కళ్ళకి కానీ మొక్కలకి ఇది చాలా మంచిది. ఇది ఫుల్ ఫైబర్ ఉంటుంది. మీరు దాన్ని వాడండి. ఎంటర్టైన్స్ అని కర్రీ చూడండి, అక్కడ చూడండి. పునగంటి ఆకుకూర నేను వీడియో ఇంకా ఉన్నా వీడియో ముందర పునగంటి ఉంది. ఇది కళ్ళకు చాలా మంచిది. ఇది వర్షాకాలమే దొరుకుతుంది. మీరు దాన్ని వాడండి. ఫుల్ ఫైబర్ ఉంటుంది. ఇలా చూడండి, కంటిన్యూ వీడియో. ఇవో వేసుకోవాలి, పునగంటి వేసుకోవాలి. పునగంటి చాలా మంచిది. టమాటా వేసుకోవాలి. టమాటా వేస్తున్నాం మనం ఇప్పుడు. చింతపండు వేసుకోవాలి. పెసరపప్పు వేసుకోవాలి. మనం అయిన తర్వాత ఇట్లా పెసరపప్పు వేసుకోవాలి. లైట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. మన ఆకుకూర దగ్గర వేసుకోవాలి. వేసుకోవాలి. ఆల్రెడీ ఒకటి వేసుకున్నాం వీడియోలో. ఆల్రెడీ వేసుకున్న తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా మగ్గాలి. మగ్గిన తర్వాత ఆ విధంగా మనం కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు దిల్ బహార్ అనేది కొంచెం టచ్ చేయాలి. దీంట్లో దిల్ బహార్ కొంచెం టచ్ చేయాలి, ఎందుకంటే టేస్ట్ బాగా అవుతుంది. టేస్ట్ గురించి అనేది మనం దిల్ బహార్ ఇవ్వం. పోసుకోవాలి ఫ్రెండ్స్, కొన్ని ఎక్కువ పోసుకోవాలి, ఎందుకంటే అది పునగంటి కూర కాబట్టి ఇందులో పుస్తకాలు పోతాయి. పోసుకొని దాని తగ్గట్టు మనం కుకింగ్ చేసుకుంటాం. చపాతీలైనా తినచ్చు, రైస్కైనా తినచ్చు, బాగుంటుంది. ట్రై చేయండి మీరు ఫ్రెండ్స్. ఆరోగ్యాన్ని రక్షించండి. వానకాలం వస్తుంది ఫ్రీగా చెప్పుకున్నాం. మనం 3 సీట్లు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. పునగంటి ఆకుకూర కాబట్టి కొత్త సీట్లు పెట్టుకున్నాం అనుకో 3. మీరు కూడా తినండి ఫ్రెండ్స్. ఎక్కడ వేసిన వీడియో ఫాలో అవ్వండి, చూడండి. మన కళ్ళకైనా మన హెల్త్ చాలా మంచి ఫుల్ ఫైబర్ ఉంటుంది అందులో. మీకు కొత్త కొత్త ఆకుకూరలతో మీ ముందరకు వస్తాను. ఈ వీడియో పైన మాకు 2K లైక్స్ వస్తే మళ్ళీ కొత్త ఆకుకూరలతో మేము ముందరకు వస్తాం ఫ్రెండ్స్. మాట మన పునగంటి ఆకుకూర రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను మీకు. సూపర్ ఫ్రెండ్స్. మీరు ఇట్లా చేసిన వీడియో ఫాలో అవ్వండి. మీ వీడియో చూసుకోవాలని చేసుకోండి. ఆరోగ్యాన్ని రక్షించుకోండి. బాయ్.